అద్భుతములు చేయండి నాయన. మా ఆశను తృప్తిపరిచే దేవా, అనాది కాల సంకల్పము చొప్పున నాయన ఎక్కడ వారమో ఎలాంటి వారమో కేవలం రక్త సంబంధము చేత అందరము ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగి ఐక్యతతో నిన్ను ఆరాధించడానికి మా ప్రభువా, ఇదిగో 7వ నెల చివరి ఆదివారములో సమకూర్చబడినటువంటి యెహోవా ఈరే ప్రార్థనా మందిరము సంఘస్థులను మీరు జ్ఞాపకము చేసుకోనండి నాయన. ఈ స్థలమందు మీకు అనుదృష్టి నిలపండి. ఆరాధనను మీరు అంగీకరించండి మా ప్రభువా. మా మనవులను అంగీకరించండి మా ప్రభువా. మా ఆశలను తృప్తిపరచండి నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. మా ఆత్మలు, మా జీవితాలు, మా శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైనటువంటి జీవితములు నాయన మార్చబడగలిగినటువంటి, సరిచేయబడగలిగినటువంటి నాయన, నీ మార్గంలో నడిపించగలిగినటువంటి నాయన, నీ మాటల చేత మాతో మీరు మాట్లాడండి. మాటల చేత మమ్మల్ని మీరు దర్శించండి అయ్యా. నీ మాటల చేత, నీ వాక్కుల చేత, నీ వాగ్దానముల చేత సరిచేయండి మా ప్రభువా. నీతో అంటు కట్టబడే జీవితములను దయచేయండి. లోకములో, పాపములో, శాపములో అయ్యా నీకు వేరైన జీవితములో మేము ఉండకుండా మా ప్రభువా, నీతో అంటు కట్టబడేటటువంటి జీవితములు కలిగి ఉండుటకు నీ మాటల ద్వారా మమ్మల్ని మీరు ఆయత్తపరచండి మా ప్రభు. ఆకర్షించండి, బలమైన పాత్రలుగా నిలబెట్టండి, విశ్వాసములో నాయన స్థిరపరచండి మా ప్రభువా. ఈ కృపలో వర్ధలింప చేసి నీ బిడ్డలు అనేకులను మీరు దర్శించండి. ఈ సన్నిధిలోనికి మీరు నడిపించవలసిందిగా ప్రాధేయపడుతూ యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది మాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు, నీవే మా ప్రాణము, నిన్ను వేడి మేముండలేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రాలయ్యా. బిడ్డల నీ పక్షముగా మీరు చేసిన కార్యములను బట్టి నిలబడి ఉన్నారు. బిడ్డలు మీరు జ్ఞాపకము చేసుకునండి. ఇరువురు బిడ్డలు మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి కుటుంబాలను నాయన కొరతలను మీరు తీర్చండి. ఆటంకాల నుండి, సమస్యల నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి విడుదలను దయచేయండి. వారి హృదయ వాంఛను మీరు తీర్చండి. ఆశగల ప్రాణమును మీరు తృప్తిపరచండి. బిడ్డల అభివృద్ధి పడకుండా నాయన నాయన నీకే వందనాలు. వారి నాయన ఏ విషయములో ఏది నాయన ప్రారంభిస్తున్నారు అది అభివృద్ధి అవ్వకుండా ఆటంకపడుచున్న ప్రతి ఆటంక శక్తుల నుండి విడుదలను దయచేయండి. చీకటి ప్రభావాల నుండి విడుదలను దయచేయండి. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, పెంచండి నాయన. మాటి మాటికి నాయన అయా తలుపు తట్టినట్లుగా మా ప్రభువ బిడ్డలకు సమస్యలు నాయన తటుచు ఉండగా అంతకంటే రెట్టింపుగా మా ప్రభువ నీ తలుపు తట్టేవారిగా, నీ సన్నిధిలో గడిపేవారిగా, నీతో సహవాసము చేసేవారిగా, ప్రార్థన అభిషేకము కలిగిన వారిగా మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి, దీవించండి, మేరులతో మీరు నింపండి. అయా సాక్ష్యము చెప్పనటువంటి బిడ్డలకు మరి యొక్క పర్యాయమును నాయన మీరు సహాయము నాయన నీ సమయమును దయచేయండి. అయ్యా ప్రతి ఒక్కరి జీవితాలు నీ కార్యాలు నూతన పరిస్థితి జరిగించి ముందుకు నడిపించండి. అదే విధముగా నాయన ఈ సమయంలో వాక్య పరిచయంలోనికి వెళుచుండగా నీ దాసులను బలపరచండి. ఏ శరీరమున్న శ్రేష్టమైన ఆహారముతో నీ దాసుల నోటిని మీరు నింపి బాహాటముగా నీ దాసులు తెరుగుచుండగా నోటిని మా ప్రభువా నీ వాక్కులతో నాయన వాక్శక్తితో మీరు నింపండి. అయా మన్నాతో మీరు నింపమని అడుగుచున్నాం మా ప్రభువా. మా అందరితో మీరు మాట్లాడండి. దాసులు రెండంతల పరిశుద్ధాత్మ అభిషేకముతో మీరు నింపి వాడుకోనండి. కొలతలేని ఆత్మతో మీరు నింపండి. వృద్ధుల కంటే మించినటువంటి జ్ఞానమును దయచేయండి మా ప్రభువా. మేలులతో మీరు నింపండి. నీ కృపలో వర్ధలింపచేసి ముందుకు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. కుటుంబం మీ అందరికి వందనాలు. పరిశుద్ధ లేఖన గ్రంథం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంది. యోబు గ్రంథము 29వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం.
దేవుడు ఎందుకు మరల ఈ మాటలు తెలియచేయమంటూ ఉన్నాడు. యోబు గ్రంథము 29వ అధ్యాయము 5-6 వచనాలు. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి గమనించండి. యోబు భక్తుడు మనోవేదనలో ఉన్నప్పుడు తన దుఃఖమును, తన యొక్క మనోచింతను కలిగిన సందర్భంలో యోబును అనేక మంది గాయపరుస్తున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు, తన్ను ఎగతాళి చేసి తను ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ యోబు మాట్లాడిన మాటను మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, ఏమంటున్నాడు తెలుసా? సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉన్నాడు. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ప్రతిదిన బిడ్డలారా, కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు సహజంగా వస్తాయి. కొన్ని కుటుంబాల్లో మానసిక ఒత్తిడి తొలగిపోదు, మానసిక ఒత్తిడి అలాగే ఉండిపోయింది. ఎందుకు ఉండిద్ది అలాగే అంటే, కొన్ని జీవితాల్లో దేవుని సన్నిధిలో దేవుడు తన కోసము ప్రత్యేకించుకుంటాడు. కొంతమందిని తన కోసం ప్రత్యేకించబడిన వారికి ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసుకున్న వారి జీవితాలను ఆశీర్వాదకరంగా ఉంచాలని, వారి జీవితాలను దీవెనకరంగా ఉంచాలని, వారి జీవితాలను మేలుకరంగా ఉంచాలని కొన్ని పరీక్షలు వారికి అనుమతిస్తాడు. కొన్ని శ్రమలను ముందు కూర్చోండి, కొన్ని శ్రమలను వారికి అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ పరీక్షలకుండా బయలుదేరి వెళ్ళాలి, ఆ శ్రమలకుండా వెళ్ళాలి. అయితే దీన్ని గమనించండి, యోబు తన జీవితంలో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన జీవితం. యోబు ఎలా ఉన్నాడంటే, ఆ దేశంలోనంట యోబు కంటే గొప్పవారు ఎవరు లేరంట, అంత ధనవంతుడంట. మరల యోబు చాలా అందగాడంట. యోబు కలిగిన బిడ్డలంట ఆ దేశంలో ఎవరు లేరంట, అంత అందంగా ఉండేవారంట. అంత గొప్ప స్థితిలో ఉన్న యోబు జీవితంలో ఓ భయంకరమైన శోధన. దేనికి వచ్చింది శోధన? దేనికి అనుమతించబడిందంటే, యోబు అంట దినమునకు 3 మార్లు దేవుని సన్నిధి విజ్ఞాపన చేసేవాడు. అంతేకాదు ఉదయము సాయంత్రము బలులు అర్పించేవాడు దేవుని యొక్క సన్నిధిలో. ఇలా దేవుని సన్నిధిలో ఉదయము సాయంత్రము తన నిమిత్తం, తన బిడ్డల నిమిత్తం బలులు అర్పించే ఒక అనుభవం కలిగిన యోబు జీవితంలో ఈ శోధన ఎందుకు వచ్చింది? చాలా మంది అంటారు, నేను ఎక్కువ శాతం ప్రార్థనకి ఎడుతుంటాను, నేను ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాను. పోయిన వారం చెప్పాను, ప్రార్థన అధికంగా చేసే కొద్దీ కొంచెం శ్రమలు అధికంగా పెరుగుతాయి. శ్రమలు అధికంగా పెరిగిన కొద్దీ నీ భక్తి పెరుగుతుందని గుర్తుపెట్టుకో. అంతేగాని శోధన వస్తుందని చెప్పి ప్రార్థన మానేయకూడదంటే, నా దగ్గరకు వచ్చి ఒక అమ్మాయి అండి, పాస్టర్ గారు శ్రమలు ఎక్కువ వస్తున్నాయి, ప్రార్థనకు రమ్మట్టి నెట్టుకుంటా అంటే మానేస్తే పోయిద్దిగా అని అంట ప్రారంభించాం. అంటే ప్రార్థన మానేస్తే శ్రమలు పోతాయి. అసలు శ్రమలు అంటే ఏంటి? శ్రమలు అనే పదానికి అర్థం ఏంటి? కష్టాలు అనే పదానికి అర్థం ఏంటి? లోకంలో ఉన్న వాళ్ళకి ఏ కష్టాలు లేవా? లోకంలో ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవా? ఏ కష్టం లేదా? ఏ మానసిక ఒత్తిడి లేదా? అంటే ప్రార్థనకు వస్తేనా ఇబ్బందులు? ప్రార్థనకు వస్తే ఇబ్బంది ఎలా అనిపిస్తుంది? ప్రార్థనకు వస్తే కష్టం అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? లోకంలో ఉన్నవాడు ఇష్టానుసారంగా జీవించవచ్చు, వారిని అడిగేవాళ్ళు ఉండు, చేసేవాళ్ళు ఉండు, మాట అనేవాళ్ళు ఉండరు. కానీ ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎలా తప్పుదారి నడిచినా, ఏదైనా చేసినా అట్టెళ్తున్నాం ఇట్టెళ్తున్నాం అంటారు కదా, అదే శ్రమ, అదే కష్టం. అర్థమైందా? అంటే లోకంలో ఉన్నవాడికి రోగాలు వస్తాయి, ప్రార్థనకు వచ్చేవాడికి రోగాలు వస్తాయి. ప్రార్థనలో ఉన్నవాడికైనా సమస్యలు ఉంటాయి, లోకంలో ఉన్న వారికైనా సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అందరికీ ఉంటాయి. వాళ్ళకి లేవు, వీళ్ళకు ఉండవు, వీళ్ళకి లేవు, వాళ్ళకు ఉండవు కాదు. కానీ వీళ్ళకు ఉన్నది ఏంటంటే, ప్రార్థనకు వచ్చేవాడి స్థితి ఎలా ఉండదు అంటే, కష్టాలు వచ్చినా వీరి కష్టాల కింద భావించరు, శ్రమల కింద భావించరు. కారణం ఏంటి తెలుసా? వాటన్నిటిని నిడిపించడానికి దేవుడు వారికి తోడుగా ఉన్నారని వారి ధైర్యం. ఆమేన్. ఈ శ్రమల నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడనే ధైర్యం వారికి ఉంది. ఈ కష్టాల నుంచి దేవుడు విడిపిస్తాడనే ధైర్యం వారికి ఉంది. అవసరమైతే ఈ పరిస్థితుల నుంచి దేవుడు విడిపిస్తాడనే వారికి నిరీక్షణ వారికి ఉంది. కానీ ప్రార్థనకు రాని వాళ్ళకి ఏ నిరీక్షణ ఉందండి?
ప్రభులో లేని వాడికి ఏ నిరీక్షణ ఉంది? ఏ నిరీక్షణ లేదే. ఇక్కడ ఏబు తన జీవితంలో ప్రభులో ఉన్నందుకు అపవాది మనసు పెట్టి ఆ ఏబును ఇబ్బంది పెట్టాలనుకుంది. ఎలా ఇబ్బంది పెట్టాలనుకుంది తెలుసా? ఒకసారి ఏబు గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి చూడండి. ఎనిమిదవ వచనం చదవండి అమ్మా, లేకుండా 7వ వచనం చదవండి. యెహోవా, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగుగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిదనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంచువాడెవడును లేడు. చాలా. ఎవరి గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ? దేవుడే ఒక మనుషుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ రోజున మన భక్తి ఆ లెవెల్లోకి వెళ్ళింది అంటే అపవాది నీ మీద మనసు పెట్టింది. నీ మీద అపవాది మనసు పెట్టిందంటే కారణం ఏంటి తెలుసా? దేవుడే నీ గురించి ఏమి ఇస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. ఇగో నా కుమారుడు చూడు, భూమి మీద ఏవు అంచి వాడు ఎవడనూ లేడు. ఏవు నా కొడుకు, తను చెడుతనని అసహించుకున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, గొప్ప భక్తుడు, నన్ను కలిగిన వాడు, అతనికి ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా నా మీద ఆధారపడతాడు అని ఏవు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తుంటే అపవాది అనేది ఒక్కసారి నాకు అవకాశం, ఒక్క అవకాశం ఎట్ట సాక్ష్యం ఇస్తాడో చూస్తా. నిన్ను దూషించి నీ కళ్ళ ముందే నిన్ను తిట్టి నిన్ను అసహించుకుని నిన్ను వెళ్ళిపోయేది చేస్తా. ఒక్క అవకాశం అంటుంది. తీసుకుని పో అని పంపించాడు. పంపించినప్పుడు వచ్చింది సమస్తము తన ఏమైతే కలిగి ఉన్నాడో 5 ఒక్కసారి నాశనం చేసింది. 5 నాశనం చేసింది. వారిలో 10 మంది బిడ్డలతో సహా 5 ఒకసారి నాశనం చేసింది. ఈ 5 నాశనం అయిపోతూ ఏమన్నాడు తెలుసా? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునామానికి స్తుతి కలుగును గాక అన్నాడు. దానికి ఒళ్ళు మండిపడింది. అరే, అది కలిగినవి అన్ని నేను సర్వనాశనం చేస్తున్నా, మరలా దేవుడే ఇచ్చాడు అంటాడు, దేవుడే తీసుకుని చెబుతున్నాడు. అసలు నేను ఇన్ని శ్రమలు పెట్టినా దేవుని దూషించడేంది, దేవుని అసహించుకోడేంది, దేవుని నెట్టివేడేంటి, దేవుని మీద ఈ దేవుడు ఏంది నన్ను కట్ట చేశాడు, ఈ దేవుడు నన్ను ఎందుకు కట్ట వదిలేశాడని ఎందుకు అనడేంది అని చెప్పి అనుకోవడం ప్రారంభించి ఏబు తన భార్యలోకి వెళ్ళింది. ఏబు భార్యలోకి వెళ్ళి, మూర్ఖుల్లా ఉన్నవే, నువ్వు దేవుడు 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 అంటే ఏం చేశాడు నీకు దేవుడు అని భార్య దగ్గర నుంచి శోధించడం ప్రారంభించింది. ఏబు తన భార్యను కూడా తిట్టాడు. మూర్ఖురాలు మాట్లాడుకు, దేవుడు మనకు మేలు చేసినప్పుడు సమస్తం అనుభవించాము, ఒకవేళ దేవుడి దగ్గర నుంచి కీడు వస్తే మనం అనుభవించదా? అనుభవిద్దాం. నిందలా అనుభవిద్దాం, కష్టాలా అనుభవిద్దాం, రోగాలా అనుభవిద్దాం. ఎందుకంటే వీటన్నిటిని తీసివేయగలిగేది కూడా ఎవరో? దేవుడే. కనుక అనుభవిద్దాం. కనుక అలా మాట్లాడొద్దు. సుఖం ఇచ్చినప్పుడు సంతోషంగా అనుభవించాం, ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు అనుభవించాం, దీవెనిచ్చినప్పుడు అనుభవించాం, కనుక వీటిని కూడా అనుభవిద్దాం అని చెప్పగానే భార్య వెళ్ళిపోయింది. శరీరం అంతా పుళ్ళు పడిపోయి గజ్జి భయంకరమైన ఒళ్ళంతా చీము రక్తం కారుతా ఉంది. స్నేహితులు వచ్చారు. స్నేహితులు వచ్చినప్పుడు స్నేహితులు కూడా అంటున్నారు, నువ్వు ఏ తప్పు చేయకపోతే నీకెందుకు ఈ రోగం వచ్చింది, నువ్వేదో తప్పు చేస్తుంటావు, నువ్వేదో పాపం చేస్తుంటావు, నువ్వేదో దుర్మార్గంగా ప్రవర్తించుంటావు, అందుకని నీకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, అందుకని నీకు ఇలాంటి గతి పట్టింది అని చెప్పి స్నేహితులు గాయపరచడం ప్రారంభించారు. అలాంటి సందర్భంలో దేవుని బిడ్డలారా, నా అనేవారు ఎవరు లేని సందర్భంలో, ఆదరించేవాళ్ళు లేని సందర్భంలో, పలకరించేవాళ్ళు లేని సందర్భంలో ఒంటరివాడై కుమిలిపోతూ వేదంతో రోధంతో కుమిలిపోతున్న సందర్భంలో ఏమో అంటున్నాడు. ఏమని తెలుసా? సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉన్నాడు. చప్పటి కూడా దేవుని నామమున మహిమపడదాం. సర్వశక్తుడు నాకు తోడుగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన నాకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. ఎవరు కావాలి ఈ రోజున తోడు? చాలా మంది తోడు లేకపోతే ప్రార్థనకి వెళ్ళాం, తోడు లేకపోతే పనికి వెళ్ళాం, తోడు లేకపోతే ఏదన్నా ఇంట్లో అన్నం కూడా తినరు. చాలా మంది అలవాటు, కలిసి తింటాం అలవాటు అయిపోయి తోడు లేకపోతే అన్నం కూడా తినరు ఈ రోజున.
చాలా మందికి ఇలాంటి అలవాట్లతో చాలా మంది జీవితాలు ఉంటాయి. కానీ ఈ దినాన సర్వశక్తుడకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని గుర్తించు. ఎందుకంటే ఏబు అది గ్రహించాడు. ఎలాంటి పరిస్థితుల్లో గ్రహించాడు? తను కలిగి ఉన్న శ్రమలో, తను కలిగి ఉన్న ఇబ్బందులు, తను కలిగి ఉన్న మానసిక ఒత్తిడిలో ఏబు గ్రహించాడేమని? సర్వశక్తుడు నాకు తోడై ఉన్నాడు అని గ్రహించాడు. ఈరోజు మనకే తోడై ఉన్న దేవుడి వైపు మనసు పెడదామా? తోడై ఉన్న దేవుని వైపు మనసు పెడదామా? అద్వితీయుడైన దేవుడు ఆయన ఇచ్చిపెట్టేవాడు కాదు. ఆలోచనకర్త అయిన దేవుడు మనల్ని ఇచ్చిపెట్టేవాడు కాదు. ఎవరు నీకు తోడున్నా లేకపోయినా ఆయన నీకు తోడై ఉండే దేవుడు. ఆమేన్. ఆయన నిన్ను ఆదరించే దేవుడు. ఆమేన్. ఆయన నీ పక్షాన నిలబడే దేవుడు. ఆమేన్. కృంగిపోవాల్సిన పనులేదు. ప్రతి బిడ్డ సమస్యలు అంటావా బ్రతికినంత కాలం ఉంటాయండి, కష్టాలంటారా బ్రతికినంత కాలం ఉంటాయి. కానీ దేవుని తోడు అనేది సంపాదించుకోవడం చూడు, అది గొప్ప. దాన్ని సంపాదించుకున్న వారి జీవితాలు ధన్యము అని బైబిల్ సెలవిస్తుంది. దాన్ని సంపాదించుకోవాలి. కనుక దినాన ఆ తోడు సంపాదించుకున్న ఏబు నోటి నుంచి వస్తున్న మాటలు ఎలా ఉన్నాయంట? సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉన్నాడు. ఇంకను ఎలా ఉన్నాడంట? తోడై ఉన్నాడు. ఈరోజు దేవుడు తోడుగా ఉంటే జరిగే కథ ఒక 3 పనులు మీతో పంచుకుంటాను. ఈరోజు సర్వశక్తులు ఇంకా తోడుగా ఉంటాయి. రోగం వచ్చింది, మంచాన పడున్నావు, ఆ దేవుడే నీకు తోడుగా ఉంటే మంచాన పడున్నా నిన్ను ఒక రోజు లేవనెత్తుతాడు, ఉన్నతమైన స్థితి ఇస్తాడు. ఆమేన్. కష్టాల ఊబిలో కూరుకుపోయావో, అప్పుల బాధలో కూరుకుపోయావో, సమస్యలకు పోయావో, చుట్టూ బంధువుల వల్ల మానసిక ఒత్తిడితో నలిగిపోతూ భయంకరమైన మానసిక ఒత్తిడిలో కూరుకుపోయావు. కానీ ఆ సందర్భంలో దేవుడు నీకు తోడుకుంటే ఆ స్థితి నుంచి ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు ఒక రోజు. ఆమేన్. ఏబు తన నిరీక్షణ అదే, ఏబు తన ఆశ అదే, ఏబు తన ఉద్దేశం అదే. ఏమిటో తెలుసా? నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను భయపడాల్సిన పర్లేదు. రోగమా నన్నేం చేయదు, లేకుంటే నా బంధువుల వారు దూరం అయిపోయినారు, నా భార్య దూరం అయిపోయింది, నా బిడ్డల లేదు, చనిపోయారు అనుకున్నారు, చనిపోలా. అక్కడే అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ మాట్లాడుతున్న మాటలో 29వ అధ్యాయం ఏబు గ్రంథము 29వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడు? 5వ వచనంలో చూసినట్టే, సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండును, నా పిల్లలు ఎలా ఉన్నారంట? నా చుట్టూ ఉన్నారు. అప్పటికి 10 మంది పిల్లలు చనిపోయారు. 10 మంది పిల్లలు చనిపోయినప్పుడు ఏబు ఏమంటున్నాడు తెలుసా? నా పిల్లలు నా చుట్టూ ఉండారు అంటున్నాడు. ఈ 10 మంది పిల్లలు చనిపోతే నా చుట్టూ ఉండారంటే చాలా మంది ఏమనుకుంటారు? పిల్లల మీద పిచ్చిపడి, భ్రమలో పిచ్చిపడి మాట్లాడుతున్నాడు, నా చుట్టూ ఉండారు అంటున్నాడు అని అనుకున్నాడు. కానీ ఈ రోజున వర్తమాన విశేషం ఏంటంటే, నిన్ను గురించిన ప్రవచనం, ఒక ధైర్యం కలిగిన ప్రవచనం నువ్వే మాట్లాడుకోవాలి. నువ్వు ఏ శ్రమలో ఉన్నావో ఆ శ్రమలో ఒక ధైర్యంతో కూడిన ప్రవచనాన్ని నోట పలుక్కో. ఈ శ్రమ నుంచి నా దేవుడు నన్ను విడిపించడానికి ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆమేన్. ఈ ఇబ్బందుల నుంచి నన్ను బయటకు తీసుకురావడానికి ఆయన నాకు తోడై ఉన్నాడు. నువ్వు ఏదైతే కోల్పోయావో, కోల్పోయింది కూడా నీతో ఉంది అన్న ధైర్యంతో నువ్వు ఉండు. దేవుడు బర్ల తప్పకుండా తీసుకొచ్చి నీ చేతికి అప్పగిస్తాడు. ఆమేన్. నీ ఆత్మీయ జీవితమా, అది నీ కుటుంబ భవిష్యత్తు, అది నీ ఉద్యోగమా, అది నీ చేతి పనా, లేకుండా అది నువ్వు కలిగి ఉన్న ఏదైనా సరే అన్న లోపలికి రా. నువ్వు కలిగి ఉన్నది ఏదైనా సరే ముందుకు రండి. కింద చైర్లోనే తీసుకురా, కింద చైర్లోనే తీసుకురా. అది ఏ విధమైనదైనా సరే దేవాతి దేవుడు సెలవిస్తుంది ఏమిటి తెలుసా? ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. కనుక నువ్వు కృంగిపోవద్దు. నీ కలిగిన కష్టంలో నీ మనసుతో చెప్పండి చాలు, బయట ఎవరితో కాదు. నీ కలిగిన ఇబ్బందుల్లో, నువ్వు కలిగిన శోధనలో నీ మనసుతో చెప్పుకో, యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు, భయపడకు. నీ మనసుతో నువ్వు చెప్పుకో, నీ అంతరాత్మతో నువ్వు చెప్పుకో, ఆయన నీకు తోడై ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టడు. సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉన్నాడు అని నీ మనస్సాక్షితో చెప్పు, నీ మనసుతో చెప్పు. నువ్వు కోల్పోయింది కూడా ఇదిగో నా దేవుడు నా పక్కనే ఉంచాడని నీ మనసుతో చెప్పు, మనసు పూర్తిగా చెప్పు. ఒక్క రోజు నువ్వు కోల్పోయింది మరలా చూస్తావు. ఆమేన్. నువ్వు నష్టపోయింది కూడా దేవుడు మరలా తిరిగి నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. ఆమేన్. ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. ఎప్పుడు దేవుడు ఇచ్చేవాడు కాడు. ఎందుకంటే ఒక భక్తుడు పాట పాడతాడు, పోయిన వారమే పాడారు, మరలా పాట మరలా పదే పదే గుర్తు చేస్తా ఉన్నాడు దేవుడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు,
చేయి విడువడు, చేయి విడువడు, యేసు చేయి విడువాడు. ఆమేన్. ఈ పాటను మనసారా పాడుకో. ఎక్కువ శాతం ఒకవేళ నువ్వు కలిగి ఉన్న సంద యేసయ్యని చేయి విడిచేవాడు కాడో, ఆయన నీకు తోడుగా ఉంచడానికి. ఏవో తన కలిగిన 5 శోధంలో కాక తన భార్య దూషించిన తర్వాత తన 3 స్నేహితులు దూషించిన తర్వాత, తన బంధువులు దూషించిన తర్వాత, ఇలా 5 రకాలైన ఇబ్బందుల్లో ఏమంటున్నాడు? సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉన్నాడు, ఇంకను నాకు తోడై ఉన్నాడు. ఇంకను అంటే అర్థం ఏంటి తెలుసా? ఏబుకి ప్రాణం పోలా, మంచాన పడున్నప్పుడు దేవుడు నీకు తోడుకుంటూ ఒక రోజు నీ లేవనెత్తుతాడు. ఒకవేళ నువ్వు లేవనెత్తబడ్డావంటే కారణం దేవుడే. ప్రతిదిన బిడ్డలారా, భయంకరమైన కరోనా, ఆ కరోనాలో అంతకంటే భయంకరమైన వైరస్ ఒకటి ఉంది తెలుసా మీకు? ప్రపంచాన్ని విలవలాడించిన అంతకంటే భయంకరమైన వైరస్ ఒకటి, ఎబోలా వైరస్. ఎబోలా వైరస్ ఎలాంటిదో తెలుసా? వైరస్, ఆ వైరస్ సోకితే, కరోనా సోకితేనన్నా ఒక వారం 10 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, 20 రోజులు